ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న భుజంగరావులను సస్పెండ్ చేస్తూ తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఇప్పటికే చూసుకుంటే అరెస్ట్ అయిన ఎస్పీలు అటు తిరుపతన్న భుజంగరావులను విచారిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇద్దరిని కూడా డీజీపీ రవిగుప్తా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి సురేష్? గత శనివారం రోజు ఇద్దరిని కూడా విచారణకి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచి ఆదివారం అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత రిమాండ్కి తరలించారు. నిన్న ఇద్దరిని కూడా కస్టడీకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. కాబట్టి వారం రోజుల నుంచి కూడా విధులకు వెళ్ళట్లేరు కాబట్టి వారిని సస్పెండ్ చేసేట్టు డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ప్రస్తుతం ఎస్ఐబిలో తిరుపతన్న పనిచేస్తున్నారు. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీగా భుజంగరావు పనిచేస్తున్నారు. కాబట్టి వారిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే భుజంగరావు తిరుపతన్నను కూడా కస్టడీలో రెండో రోజు విచారిస్తున్నారు. భుజంగరావుకు సంబంధించిన పొలిటికల్ వింగ్లో ఇంటెలిజెన్స్ వింగ్లో పనిచేయడం జరిగింది. తిరుపతన్న ఎస్ఐబిలోనే ప్రస్తుతం పనిచేస్తున్నాడు. కాబట్టి వీళ్ళ కస్టడీ చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే వీరికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్లు పాల్పడ్డారు, సర్వర్ రూమ్లు ముఖ్యంగా జిల్లాలలో సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు వీడియో అడ్వకేట్ సమక్షంలోనే తిరుపతన్న భుజంగరావుకు సంబంధించిన కస్టడీ విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళు విధులకి వెళ్ళట్లేరు కాబట్టి రిమాండ్లో ఉన్నారు కాబట్టి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీరిపై పోలీస్ శాఖ కూడా చర్యలు తీసుకోబోతుంది. ఎందుకంటే మొత్తానికి ఇందులో చాలామంది పాత్ర కనబడుతుంది. ఇప్పటికే రాధాకృష్ణరావు ఓఎస్డీగా టాస్క్ ఫోర్స్కి పనిచేశాడు కాబట్టి ఆయనని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మరో ఇద్దరు టాస్క్ ఫోర్స్ సిఐలు కూడా ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వారికి సంబంధించిన పూర్తి విచారణ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా రాధాకృష్ణతో పాటు 11 మంది కీలకంగా ఈ సోదాలలో కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన డబ్బు రవాణాలో కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కీలకంగా వ్యవహరించినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. కాబట్టి వీరికి సంబంధించిన పూర్తి ఆధారాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.